పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న రెడ్ శాండిల్ దగ్గరికి వెళ్ళి కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. అయ్యా ఆయన సీరియస్ గా చేశారా, తెలిసి చేశారా, తెలియకుండా తెలిసిన వ్యాఖ్యలా సార్? పవన్ కళ్యాణ్ గారి పర్యటన తిరుపతిలో జరిగింది, మంచిదే. వచ్చారు, పర్యావరణ శాఖ మంత్రి కూడా ఉన్నారు కాబట్టి ఎర్రచందనం ఏదైతే దొంగలు ఉన్నాయో గతంలో ఈ ఎర్రచందనం స్మగిల్ చేసే వాళ్ళ నుంచి పట్టుకొని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఏదైతే గోడన్లో ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించారు. భవిష్యత్తులో ఎర్రచందనం దొంగల్ని ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ఎర్రచందనాన్ని స్మగిల్ చేసినా అంగీకరించడం, కఠినంగా ఉంటాం, ఆ విషయాలు మంచిదే, మంచి సంకేతం ఇచ్చారు, దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. అది ఆ పర్యటనలో కొన్ని సినిమాటిక్గా కొన్ని మాట్లాడేశారు. అది అలా మాట్లాడుండాల్సింది కాదు. ఒకటి, వారు మాట్లాడింది ఏంటంటే మన చరిత్రలో జరిగింది ఏంటంటే నమ్మకాలు ఏంటంటే ప్రజల నమ్మకాలు. మహావిష్ణువు భూలోకానికి వారి యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం వచ్చినప్పుడు ఆయన పొట్టలో ఉంటాడు. గోవు రెగ్యులర్గా వెళ్ళి ఆయన ఆకలి తీర్చడం కోసం ఆ పొట్టలో పాలు పోస్తుంటుంది, పాలు కార్చేస్తుంది, ఆయన తాగుతుంటాడు. మన సినిమాలో కూడా చూసాం. ఆ పశువుల కాపరికి అనుమానం వస్తుంది, అది అక్కడ పోయి మొత్తం పాలు ఇచ్చేయడం వల్ల ఇక్కడ లేగదోడికి ఇస్తుంది, అతనికి ఏమి ఇది, ఎవరు గోవులు కాచడు, తను 1 లీటర్ 2 లీటర్లు 5 లీటర్లు వెతుక్కుంటాడు కదా, అది అవకాశం ఉండదు. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అని అతను ఒకరోజు మాటు వేసి ఆ గోవు చుట్టూ వెళ్తా ఉంటే అది నేరుగా వెళ్ళి పుట్టలో ఉన్నటువంటి మహావిష్ణువు రూపంలో భూలోకానికి వచ్చారు, ఆయన పుట్టలో పోస్తుంది. దాన్ని చూసినప్పుడు ఈ కావాలనే చేస్తుందని ఎవరికి అర్థం అవుతుంది. నేరుగా పోయి అంత దూరం పోయి పుట్టలో ఎందుకు పోయాలి, ఎందుకో పోస్తా ఉందని నేరుగా అప్పుడు అతను కర్రతోనూ బోతో నేరుగా తను పెంచుకున్నటువంటి ఆ పశువు ఏదైతే గోవు ఉందో ఆ గోవుని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. మన సినిమాలో చూస్తే కొట్టినప్పుడు మహావిష్ణు లోపల తెలుసు కదా, నా కోసం వస్తున్న ఆవు కోసం ఇట్లా చేశారని, ఆయన పైకి వస్తాడు. అప్పుడు ఆయన తలకు తగులుతుంది, గాయం అవుతుంది, బొడిపోతుంది, గాయం అవుతుంది, రక్తం కూడా వస్తున్నట్టుంది. దీన్ని పవన్ కళ్యాణ్ గారు, ఇది చరిత్ర, నమ్మకం, విశ్వాసం, దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఇంటర్ప్రిటేషన్ చేశారంటే అట్లా బ్లడ్ వచ్చిన తర్వాత దానికి పట్టుకుంటే ఆ చేయి పట్టుకొని ఆ కొమ్మను పట్టుకున్నట్టు అదే ఎర్రచందనంగా మారుతుంది, ఎర్రగా ఉంటుంది కాబట్టి ఎర్రచందనం అనే ఇంటర్ప్రిటేషన్ చేశారు. ఇది రాంగ్. ఎందుకంటే అటు జరిగే మామూలుగా గంధం పూసుకుంటాడు ఎప్పుడు కూడా. మీరు తిరుమల గంధం అంటే మంచి గంధం, ఎర్రచందనం వేరు, గంధం వేరు. ఎర్రచందనానికి గంధానికి చాలా తేడా, సంబంధం లేదు. ఆయన గంధం పెడతారు, మీరు చూడండి. అందుకేమో తిరుమలలో మీరు ఎవరు శ్రీవారికి తలనీలాలు అర్పించినా మీకు గంధం పూసుకుంటారు తలపైన, గుండు పైన. రీజన్ ఏంటంటే అక్కడి నుంచి వచ్చింది. గాయమైన, గుండు కొట్టుకున్న, శ్రీవారి తలనీలా, ఇవన్నీ కూడా మనం కూడా గ్రామాల్లో మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా చిన్న బుడిపి లాంటిది గాయం అయితే వెంటనే మనం గంధం ఉంటే గంధం పెట్టుకుంటాం, ఎందుకంటే చల్లదనం, వేడిని తగ్గిస్తుంది. కాబట్టి శ్రీగంధం అంటారు దాన్ని. ఆ శ్రీగంధాన్ని ఆయన పెట్టుకున్నాడు. అది వారసత్వంగా తిరుమలలో ఎవరు తలనీలాలు అర్పించినా గంధం పూసుకుంటారు. ఇది మన సాంప్రదాయం, మనకు తెలిసిన విషయాలు. అయితే పవన్ కళ్యాణ్ గారు దీన్ని అది గంధం ఎర్రగా, ఆయనకి రక్తం ఎర్రగా వచ్చింది కాబట్టి ఎర్రచందనం కారణం ఎర్రచందనం అండి. ఎక్కడ దొరకంటే శేషాచల అడవుల్లో ఎర్రచందనం ప్రసిద్ధిగాంచిందని సందేహం లేదు. కానీ నల్లమల ఫారెస్ట్ కూడా ఎర్రచందనం ఉంది. కాబట్టి ఇంత నిటారుగా, ఇంత సారవంతమైనటువంటిది ఉండకపోవచ్చు, కానీ అక్కడక్కడ ఉంది. అంతేందుకు, మనకు పర్మిషన్ ఇస్తే చిత్తూరు జిల్లాలో చోట ఎర్రచందనం పెంచుకోవచ్చు, ఎర్రచందనం పెరుగుతుంది. కాకపోతే అంత సారమైనటువంటి ఎర్రచందనం, అంత పటిష్టమైనటువంటి ఎర్రచందనం దొరకపోవచ్చు, శేషాచల అడవుల్లో దొరికినట్టుగా లేకపోవచ్చు. ఇదేంటి కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని సందర్భాల్లో కొన్ని పుస్తకాలు చదవడం, అధ్యయనం, ఇటు విషయాలు చేసే కొన్ని సినిమాటిక్ మాటలు అనేది కొన్ని సందర్భాల్లో మిస్ఫైర్ అవుతుంటాయి. అట్లా ఇది మిస్ఫైర్ అయింది. ఇప్పుడు అందులో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిస్ఫైర్ కావడం, ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, కొంచెం ఇట్లాంటి విషయాల్లో ఆచితూచి, ఏదో లామరస్గా ఉంటుందని మాట్లాడడం కాకుండా కొంచెం ఆచితూచి మాట్లాడితే మంచిది.